బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది కీలక నేతలను మోసం చేశారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం దారపోసిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, విజయ శాంతి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలను పద్ధతి ప్రకారం బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి విమర్శించారు, మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెబుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది కీలక నేతలను మోసం చేశారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కోసం రక్తం ధారపోసిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, విజయ శాంతి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలను పద్ధతి ప్రకారం బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు, మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన గతాన్ని ఒక్కసారి చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. దేశ